మళ్ళీ దాంట్లో కూడా చూడండి, రైతు భరోసాకు మళ్ళీ అప్లికేషన్లు, గ్రామాల్లో జోరుగా నడుస్తున్న చర్చ, వాట్సాప్ గ్రూపుల్లో అప్లికేషన్ చక్కర్లు, కొత్త వాళ్లకు మాత్రమే అని ప్రచారం, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలనా అని ఆందోళన, కొత్తోళ్లతో పాటు పాతోళ్లు సైతం దరఖాస్తులు పెట్టుకోకపోతే రాదేమోనన్న భయం, వరుస అప్లికేషన్లతో రైతుల్లో గందరగోళం. ఇవాళ నుంచే రైతు భరోసా ఇస్తామన్న సర్కారు ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తుల మెలిక, పనులు వదిలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏమో దరఖాస్తుల పాలన సాగుతుందన్న చర్చ తీవ్ర విమర్శలకు వస్తున్నాయి. ప్రతిదానికి దరఖాస్తు మెలిక పెట్టి సర్కారు కాలయాపన చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలనతో పాటు ఇప్పటికే పలుమార్లు అప్లికేషన్లు పెట్టినప్పటికీ ఇప్పుడు రైతు భరోసాకు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలన్న చర్చ నడుస్తుంది. అయితే కొత్త వాళ్ళు మాత్రమే అని ప్రచారం జరుగుతున్నప్పటికీ దరఖాస్తులు చేసుకోకపోతే రైతు భరోసా రాదన్న భయంతో పాత రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. పొలం పనులు పక్కన పెట్టి అప్లికేషన్లు పెట్టుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ఇట్లా మళ్ళొక అప్లికేషన్ దుకాణం, ఈ రైతు భరోసా రావాలంటే అప్లికేషను, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే అప్లికేషను, మళ్ళీ రేషన్ కార్డుకు మూడు సార్లు అప్లికేషన్లు, ఒకసారి ప్రజాపాలన పేరుతోటి, ఒకసారి కులగణన పేరుతోటి, ఇంకొకసారి రేషన్ కార్డుల పేరుతోటి, ఇంకొకసారి గ్రామ సభల పేరుతోటి, మళ్ళీ అది ఇచ్చే ముందు మళ్ళొక దాంతో, ఈ రకంగా కేవలము దరఖాస్తులు ప్రచారము దీనికోసం మాత్రమే ఇది నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా లబ్ధిదారులకు వచ్చేటువంటి అవకాశం కనపడతలేదు. అవి అయితే లేవు.